బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాబోయే 3 రోజుల పాటు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురవనున్నాయని విశాఖ వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలోని పలు జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిక జారీ చేయడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఉత్తరాన ఆనుకుని ఉన్న మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ఇది పశ్చిమ దిశగా ప్రయాణిస్తూ నేడు వాయుగుండంగా మారనుందని చెప్పారు. శనివారం ఉదయానికి ఇది దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర తీరాల మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని వివరించారు. వాయుగుండం ప్రభావంతో తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో సోమవారం వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని ఆదేశాలు జారీ చేశారు. రేపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ముఖ్యంగా పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల జిల్లాలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, నెల్లూరు జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. శ్రీకాకుళం నుంచి పశ్చిమ గోదావరి వరకు ఉన్న కోస్తా జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు, మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడతాయని తెలిపారు. అలాగే శనివారం ఉత్తరాంధ్రతో పాటు ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఇదే అంశంపై మా ఏపీ బ్యూరో చీఫ్ ఈశ్వర్ అందిస్తారు. చెప్పండి ఈశ్వర్. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలంగా కొనసాగుతుంది. మరికొన్ని గంటల్లో అది బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావం ఒడిశా, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ఎక్కువగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒడిశా, ఉత్తరాంధ్ర మధ్య తీర ప్రాంతంలోనే తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఏపీలో 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా హెచ్చరికలు జారీ చేశారు. సోమవారం వరకు కూడా మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి ఉంది. అలాగే సముద్ర తీర ప్రాంతంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా హెచ్చరికలు జారీ చేశారు. పలు చోట్ల ఏపీలో అతి భారీ వర్షాలతో పాటు మోస్తరు వర్షాలు కూడా పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం అయితే బలంగా కొనసాగుతుంది. అది వాయుగుండంగా మారితే మాత్రం ఏపీకి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతుంది. సముద్రంలో చేపల వేటకెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలి. ఒడిశా, ఉత్తరాంధ్ర తీరం మధ్య తీరం దాటిద్దని ప్రస్తుతానికైతే వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. రాగల 48 గంటల్లో పాటు మాత్రం దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఈశ్వర్, ఇప్పుడు 3 రోజులైతే వర్షాలు అయితే పడతాయనేసి చెప్తున్నారు. సో ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుందంటారు? అయితే లోతట్టు ప్రాంత ప్రజలతో పాటు సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకార కుటుంబాలందరం కూడా అప్రమత్తం చేయడం జరిగింది. ఎందుకంటే సముద్ర తీర ప్రాంతంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో సముద్ర తీర ప్రాంత ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేశారు. అలాగే ఏపీలో ఉన్నటువంటి పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి లోతట్టు ప్రాంత ప్రజలను కూడా ఒడ్డు ప్రాంతానికి చేర్చడానికి అధికారులందరూ కూడా ముందస్తుగానే హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఆయా జిల్లా కలెక్టర్లు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది.